హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారానికి వచ్చేసరికి చెప్పబడిపోయింది. కీలకమైన ఫినాలే వీక్లో అసలు బిగ్ బాస్ హడావిడే లేకుండా పోయింది. ఆల్రెడీ విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఫినాలే వీక్ మొత్తం పరమ బోరింగ్గా సాగుతోంది. స్టార్ మా సీరియల్ ప్రమోషన్తో చిరాకు పుట్టిస్తోంది. అయితే ఈ సీజన్లో సుడిగాడిగా మారిన అవినాష్ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే నాగార్జున అన్నట్టుగా అవినాష్ సుడి బాగుండి మాత్రమే ఫైనలిస్ట్ కాలేదు. మొదటి నుంచి కూడా తన ఆటపాటలు కామెడీతో వినోదాన్ని పంచాడు. అసలు అవినాష్ లేనిది ఈ సీజన్ను ఊహించుకోవడం కష్టం అనేటట్టుగా అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ గౌతమ అని విన్నర్ కోసం ఆలోచిస్తున్నారు, కానీ అసలు వాళ్ళిద్దరి కంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసింది మాత్రం అవినాష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చివరి వారాల్లో బిగ్ బాస్కి ఫుటేజ్ వచ్చిందంటే అవినాష్ వల్లే. ప్రతి ఎపిసోడ్లోనూ తన కామెడీతో 10-15 నిమిషాలు ఫుటేజ్ అవినాష్దే ఉంటుంది. ఇక వీకెండ్లో అయితే అవినాష్ లేకపోతే నాగార్జునే లేరు అనేటట్టుగా సాగుతోంది. నాగార్జున తన హోస్టింగ్ మొత్తం అవినాష్ చుట్టూనే సాగుతోంది. వీకెండ్లో అవినాష్ చేసే సందడి అంతా ఇంత కాదు. అయితే ఎంత అలరించినా కూడా కమెడియన్లు బిగ్ బాస్ విన్నర్లు కారు అనేది మాత్రం అక్షర సత్యం. రోహిణి, తేజ, అవినాష్లు ఉన్నప్పుడు దీనిపైనే చర్చ నడిచింది. కమెడియన్లను విన్నర్లుగా చూడరు అని వాళ్ళు ఏదో మాట వరుసగా అన్నారు, కానీ అది నిజమని తాజా ఓటింగ్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే అవినాష్ ఫినాలే వీక్లో లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. ఆ విషయం అవినాష్కి కూడా తెలియకుండా అయితే ఉండదు. కాబట్టి ఫినాలే రోజు అవినాష్ ఓ తెలివైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. అదే 10 లక్షల సూట్ కేస్. అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చాడు. బయట 5 వారాలు ఆట చూసి మరీ వచ్చాడు. ఎవరు విన్నర్ అవుతాడు, ఎవరికి క్రేజ్ ఉందని ఆట చూసి తెలుసుకోవడమే కాదు, ఫ్యామిలీ వీక్ నుంచి ఇప్పటి వరకు విన్నర్ అయితే నిఖిల్ లేదంటే గౌతమ్ అవుతాడని బొచ్చడు హింట్లు వచ్చాయి. అవినాష్కి అయితే తన గేమ్ గురించి క్లారిటీ ఉంది. అతను విన్నర్ అవుతాడని అయితే అనుకోడు. కాబట్టి ఫినాలే రోజు సూట్ కేస్ ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎంతైనా సరే సూట్ కేస్ తీసుకునే తీరుతాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అవినాష్ ఆర్థికంగా కూడా చాలా వీక్. పైగా తన అన్న కూతురు పెళ్లి చేయాలని, బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన ప్రైజ్ మనీతో తన అన్న కూతురు పెళ్లికి సాయం చేస్తానని చెప్పాడు. తన అవసరాన్ని పక్కన పెడితే సూట్ కేస్ ఆఫర్ని తిరస్కరించడం వల్ల తనకి లాభం కంటే నష్టమే ఎక్కువని అవినాష్ ఆలోచించకుండా అయితే ఉండడు. పైగా ఫినాలే రోజు అవినాష్ ఫ్యామిలీ సభ్యులు కూడా ఉంటారు. అవినాష్ భార్య వెళ్లే అవకాశం ఉండడంతో ఆమె ఖచ్చితంగా సూట్ కేస్ తీసుకోమని అనొచ్చు. ఎందుకంటే అవినాష్ విన్నర్ కాడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితి ఆమెకు తెలుసు కాబట్టి. గతంలో కూడా ఇదే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7లో యావర్ కూడా 15 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సూట్ కేస్ తీసుకోవాలా వద్దా అని తన ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినప్పుడు యావర్ బ్రదర్ తీసుకోమని అన్నాడు. దాంతో యావర్ రెండో ఆలోచన లేకుండా 15 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆ 15 లక్షల్ని విన్నర్ ప్రైజ్ మనీలో కట్ చేశారు. ఆ సీజన్లో ప్రశాంత్, శివాజీ, అమర్, యావర్, అర్జున్, ప్రియాంక ఈ 6 ఫైనలిస్టులు కాగా 6వ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడు. 5వ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఇద్దరికి 10 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేయగా వాళ్ళు ఆ ఆఫర్ని తిరస్కరించారు. ఆ తరువాత ప్రశాంత్, అమర్, శివాజీ, యావర్ ఈ 4 హౌస్లో ఉండగా 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేశారు. యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకుని 4వ స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అంతకుముందు సీజన్లో కూడా ఈ సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీజన్ 4లో సోహెల్ 25 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చాడు. అతనితోనే ఇది మొదలైంది. ఆ తరువాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో 10 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేసింది అరియానా. ఇక సీజన్ 6లో 40 లక్షల సూట్ కేస్ తీసుకుని 2వ స్థానంలో బయటకు వచ్చేశాడు శ్రీహాన్. దాంతో సింగర్ రేవంత్ని విన్నర్గా ప్రకటించారు. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఈ సూట్ కేస్ సాంప్రదాయాన్ని అవినాష్ ఖచ్చితంగా కొనసాగిస్తాడు అనడంలో సందేహం లేదు. అయితే అవినాష్ ఏదో స్థానంలో కనిపిస్తున్నాడు కాబట్టి అతను ఉన్నప్పుడు ఈ సూట్ కేస్ ఆఫర్ పెడితే మాత్రం అతను ఖచ్చితంగా సూట్ కేస్తోనే బయటకు వస్తాడు. లేదు 5వ స్థానంలో అతను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ సూట్ కేస్ ఆఫర్ పెడితే మాత్రం అవినాష్ ఖాళీ చేతులతో రావాల్సింది. అప్పుడు నబీల్ ప్రేరణలకు ఈ సూట్ కేస్ ఆఫర్తో ఆలోచనలో పడతారు. నబీల్ అయితే సూట్ కేస్ ఆఫర్ని తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే గెస్ట్గా వెళ్ళిన అర్జున్ కళ్యాణ్ ఆల్రెడీ నబీల్కి సూట్ కేస్ తీసుకోమని హింట్ ఇచ్చాడు. కానీ అర్జున్ నుంచి నెగిటివ్ వైబ్స్ వచ్చాయని అపార్థం చేసుకున్నాడు నబీల్. దాన్ని బట్టి చూస్తే నబీల్ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతాడు తప్పితే సూట్ కేస్ తీసుకోవడానికైతే ఇష్టపడకపోవచ్చు. ఇక ప్రేరణ కూడా ఫిమేలే కంటెస్టెంట్ని విన్నర్ని చేయొచ్చేమో అన్న ఆలోచనలో ఈ సూట్ కేస్ ఆఫర్ని తిరస్కరించవచ్చు.
ఇక గౌతమ్ నిఖిల్ అంటారా, వాళ్ళకి ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు మీ ఇద్దరిలోని విన్నర్ అని. కాబట్టి ఎవరు కూడా సూట్ కేస్ తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.